బాగుందండి నిజంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి అసలు ఎక్కడ కూడా ఇదేంటి అన్న ఫీలింగ్ రాలేదు చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఉంది సెకండ్ సూపర్ ఉంది మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ప్రభాస్ యాక్టింగ్ గ్రాఫిక్స్ సూపర్ అసలు సూపర్ అన్ని సూపర్ అందరు యాక్టింగ్ చాలా బాగుంది యాక్షన్ ఉంది కామెడీ ఉంది రెండు ఈక్వల్ గా ఉంది ఇందులో సూపర్ అసలు ఎవరు యాక్టింగ్ తగ్గలేదు ఇందులో అందరు ఇచ్చి పడేసారు ప్రభాస్ ఫేవరెట్ హీరో ఫ్యాన్స్ ఆఫ్ ప్రభాస్ కదా 5 out of 5 ఇస్తాను నేనైతే సూపర్ అందరూ కొంచెం రోల్ వచ్చినా కానీ అందరి సూపర్ ఉంది యాక్టింగ్ అందరిది బాగుంది సూపర్ హిట్ అసలు మినిమం 5 crores అబోనే కలెక్ట్ చేస్తుంది కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ అందరు చాలా బాగా చేశారు ఇన్ఫ్యాక్ట్ నేను ఏమంటానంటే సైడ్ క్యారెక్టర్స్ కైరా అని ఒక సైడ్ క్యారెక్టర్ ఉంది బుజ్జి క్యారెక్టర్స్ కామెడీ యాంగిల్ చాలా బాగా చేశారు ఓవరాల్గా చాలా నచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఒక మైథలాజికల్ వేలో వెళ్తుంది స్టోరీ అది ఇన్ఫ్యాక్ట్ పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా కనెక్ట్ చేస్తారు మూవీతో అండ్ చాలా ఈజీగా అర్థం అవుతుంది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ చాలా మంచిగా ఎక్స్ప్రెస్ చేశారు ఎంటైర్ మూవీలో ఓవరాల్గా ఈవెన్ ఆల్ ది సర్ప్రైజ్ విజిట్స్ బీట్ రాజమౌళి అందరూ చాలా బాగా చేశారు అండ్ బుజ్జి ఒక కార్ కానీ ఆ క్యారెక్టర్ చాలా మంచిగా అనిపించింది చాలా కామెడీ ఎలిమెంట్ యాడ్ చేసింది ఫిల్మ్కి యాజ్ ఆల్వేస్ ప్రభాస్ చాలా బాగా చేశారు మహాభారత్ తెలిసిన వాళ్ళు అయితే ఇంకా ఫుల్ కనెక్ట్ అవుతారు నేనైతే కర్ణాకి పిచ్చ ఫ్యాన్ సో కర్ణాకి ఇంత క్రేజ్ లైక్ ఇట్స్ అన్ ఓట్ టు కర్ణ విలన్ ఎవరంటే ఏం చెప్తారు విలన్ ఎవరంటే ఏం చెప్తారా విలన్ ఆల్రెడీ బయట టాక్ ఉందా సో మనం కమల్ హాసన్ విలన్లో చూస్తామని నేను ఎప్పుడు అనుకోలేదు ముందు మూవీస్ నాకు గుర్తులేదు అభయ్లో డబుల్ యాక్షన్ హీరో అండ్ విలన్ బట్ దీనిలో కంప్లీట్ విలన్ యాక్షన్ సో ఇట్స్ వెరీ హార్డ్ టు సీ హిమ్ యాజ్ అ విలన్ బట్ ఇట్స్ వెరీ ఆయన ఇరగదీస్తారు మామూలుగా లేదు ఆర్జీవి అంటే వ్యూవర్స్కి చెప్పేద్దామా ఆర్జీవి బాగా లేదు కామెడీ కానీ అండ్ ద సెటైర్ దట్ హీ గివ్స్ ఆల్వేస్ ఆర్జీవి అంటేనే ఒక ఇమేజ్ ఉంది ద సెటైర్ ఇన్ ద కామెడీ సో అది ఆయన లేదు ఇంటర్వెల్స్ చాలా బాగుంది ఫస్ట్ బాగుంది మహాభారతం చూస్తే అందరికి బాగా అర్థం అవుతుంది మూవీ అయితే అది కామెడీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి తీసారండి ఎక్కడ కూడా మీకు బోర్ అనేది కొట్టదు సో ఏ పార్ట్లో కూడా బోరింగ్ అనేది ఉండదు కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ని అలా చూపించారు అసలు కమల్ హాసన్ సార్ ఏనా అని అనిపించింది లాస్ట్కి మళ్ళీ అతను యాక్చువల్ వే అనేది చూపించారు ఆ కన్వర్జన్ అనేది బాగుంది విజయ్ దేవరకొండ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అతను ఎప్పుడు చూపించని విధంగా చూపించారు అండ్ ఆ రోల్కి జస్టిస్ అనేది ఇచ్చారు అతను చాలా బాగుంది అవునండి ఒక 40 to 50 seconds ఉంటారు ఈవెన్ హీ హస్ గివెన్ హిస్ జస్ట్ కామెడీ లా ఉంది సస్పెన్స్ అది మాకు ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట సో జస్ట్ అతను ఉండేది 40-50 seconds క్లైమాక్స్ చాలా బాగుంది ఆర్జీవి బాగున్నాడు అంటే ఏంటి ఆర్జీవి వాళ్ళకి అంటే క్యారెక్టర్ ఆ సినిమా చూస్తేనే తెలుస్తుంది ఇప్పుడు సస్పెన్స్ సినిమాలో బాగా నచ్చింది అన్నీ చాలా బాగున్నాయి ఏది బాగాలేదని చెప్పడానికి బాగుంది అన్ని బాగుంది కామెడీ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం ప్రభాస్ కామెడీ చేయడం చూస్తాం మేము ఫైట్ సీన్స్ ఎక్సలెంట్ బాగా యూజ్ చేశారు లేదు చాలా బాగుంది థ్యాంక్ యూ సినిమా నాకు చాలా బాగా నచ్చిందండి అంటే ఒకటేంటంటే నేను ఫస్ట్ అసలు నాకు నచ్చంది చెప్తాను నాకు 3 గంటలు అంటే నాకు చాలా ఎక్కువసేపు అనిపించింది సంహవ్ మన ఫిల్మ్ మేకర్స్ హ్యావ్ టు షార్టన్ దేర్ ఫిల్మ్స్ అది తప్ప నాకు ద వే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ గురించి చెప్పాలి ఎఫెక్ట్స్ మన వాళ్ళు సరిగ్గా తీయలేరు ఎప్పుడు కూడా మనం ఏ సినిమా చూసినా కూడా దాంట్లో ఇంతకుముందు మనది ఆదిపురుష్లో కూడా మనకి బాగాలేదు గ్రాఫిక్స్ అని అనుకున్నాము కానీ ఈ సినిమాలో అట్లాంటి కంప్లైంట్ ఏది ఉండదు ఫైనలీ తెలుగు ఫిలిం హ్యాస్ రీచ్ అ స్టేజ్ వేర్ వీ కెన్ సే వీ కెన్ ఆల్సో మేక్ గుడ్ ఫిలిమ్స్ గ్రేట్ ఫిలిమ్స్ యూజింగ్ టెక్నాలజీ సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్ తీయాలంటే చాలా కాస్ట్ ఉంటుంది అది తీయగలము అది మనం మెయిన్ స్ట్రీమ్ స్టోరీస్ తోటి జోడించి మన ఎపిక్స్ జోడించి ఎలా అయితే ఇండియనైజ్ చేశారో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంప్రెసివ్
యాడ్ చేశారు. మన మైథాలజీనే చాలా స్ట్రాంగ్, దాంట్లోనే చాలా లూజెన్స్ ఉన్నాయి. అశ్వత్థామ స్టోరీ ఫర్ ఎగ్జాంపుల్, అశ్వత్థామని చిరంజీవి ఆయన చనిపోవడం అనమాట. మనకి భీష్ముడి గురించి తెలుసు, అశ్వత్థామ గురించి చాలా మందికి తెలియదు. సో దాన్ని ఇమాజిన్ చేసుకొని ఎలా అయితే కనెక్ట్ చేశారో దాట్ వాజ్ రియలీ నైస్. అలా మనం చాలా ఉంటాయి మనకి కనెక్ట్ చేసుకోవడానికి. ఐ థింక్ ఈ సినిమా చాలా మంది ఫిల్మ్ మేకర్స్కి ఇన్స్పిరేషన్. వన్ పాయింట్ చాలా పాయింట్స్ ఉన్నాయి. ప్రభాస్ ఇస్ లుకింగ్ ఫ్యాబ్, అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారు హీ ఈస్ బ్రిలియంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన తెలుగు వాళ్ళు ఇలాంటి సినిమా తీసినప్పుడు మనం చూడకుండా ఉంటే ఎట్లా. బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ప్రభాస్ యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది. మూవీ చాలా బాగుంది బ్రో, పక్కా